సమస్తము సాధ్యము. నమ్మువారికి లూకా సువార్త 2:25 నుండి 32 దాకా మనం చదువుకున్నాం. కనుకనే మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ఘననామములో నా యొక్క ప్రేమ వందనములను మీకు చెల్లించుకుంటా ఉన్నాను. సంగమునికి వందనములు అర్పిస్తా ఉన్నా. మంచిది ప్రియులారా, మరి ఈ యొక్క వర్తమానమును మనం చక్కగా డిస్టర్బ్ చేస్తే చెప్ప పరిశుద్ధాత్మ పనిచేతి జాతక మీ పిల్లలు మీరు అది చేసుకోండి. కనుక ఈ వర్తమానమును విందాం. నమ్ము వారికి సమస్తమును సాధ్యము. నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యము అని చెప్పబడింది ఒక చోట. నమ్ముట మీ వలనైతే అది మీకు సాధ్యమవుతుంది. నమ్మలేకపోతే మానవుడికి ఏది సాధ్యం కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా తమ నమ్మకములను బట్టి తమ విశ్వాసమును బట్టి జీవిస్తూ ఉన్నారు. దేవుడు లేకుండా మనకన్నా బాగా జీవిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు తమ రంగాలలో విశ్వాసము లేదా నమ్మకాన్ని బట్టి వారు బ్రతకగలుగుతూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే నమ్మవానికి సమస్తము సాధ్యము అని చెప్పి మనము చదువుకుంటూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ వర్తమానమును మనం విందాం. రికార్డింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇది యూట్యూబ్లో పెడుతుంది, విని వాళ్ళు వింటారు. తప్పగా చేద్దాం. మన ప్రత్యర్థులు కూడా మన ఈ వర్తమానము వింటారు. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ వర్తమానం వింటారు. కనుకనే వారు పరిశుద్ధాత్మ కొరకు 10 దినములు ఎదురు చూసిరి. ఎవరో మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కొరకు 10 దినములు ఎదురు చూసిరి. ఆ ఆత్మ వారి యొక్క మార్గదర్శి. అమ్మాయి ప్రెస్కిల్లా మాట్లాడకూడదు, డోంట్ టాక్. దేవుని సన్నిధి అది వారి యొక్క మార్గదర్శి. ఏమన్నాడండి? అది పొందిన తర్వాత వారి భయములని ఎగిరిపోయాటండి. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వారి భయములన్నీ ఎగిరిపోయాయి. ఏమి తిందుమా, ఏమి తాగుతుమా, ఏమి ధరించుదుమా, ఏమైపోదుమా అనే భయము వారి నుండి పారిపోయింది. ఆత్మలో అంత శక్తి ఉంటుంది. కనుకనే ప్రియులారా అది అపొస్తలుల్లో ఒకరు సువార్త చెప్పారట, మరొకరు బాప్తిసం ఇచ్చారట, మరొకరు చేతుల నుంచి పరిశుద్ధాత్మను పొందమన్నారట. అందరూ కూడా ఏమయ్యారు? ఐక్యత కలిగి ఒకే దేవుని పనిని ఒకే ఆత్మ చేత ఐక్యతతో చేశారటండి. ఒకరు ఏం చేశారు? ఒకరు బాప్తిసం, ఒకరి చేతుల నుంచి పరిశుద్ధాత్మను పొందుకునేలా చేతులు ఇచ్చారు. చూసారా? సువార్త ప్రకటించుట, బాప్తిసం ఇచ్చుట, మరొకరు పరిశుద్ధాత్మను పొందుకునేలాగా చేతులు. వారి ఐక్యత గురించి ఇక్కడ ప్రవక్త ఆ చిన్న మాటను మాట్లాడారు. ఎందుకంటే ప్రియులారా, వారి ప్రేమ అంత గొప్పది, వారి ఐక్యత అంత గొప్పది, వారి మధ్యన ఉన్న సమాధానము అంత గొప్పది. రికార్డింగ్ కోసం, మీరు వినడం కోసం ఇదంతా మనం చేసుకుంటా ఉన్నాం. అమ్మాయి అటు ఇటు తిరక్కరా బాబు, మళ్ళీ వెళ్ళిపోతావు. ఈ వర్తమానం రికార్డ్ అవుతుంది, బయటికి వెళ్తుంది ఇది. కనుకనే అది వారి ఐక్యత. ఆ ఐక్యత మూలంగా రోగాలు వెళ్ళిపోయాయి, దయ్యాలు పారిపోయాయి, సమస్యలు సమస్యపోయాయి అన్నాడు. ఎందుకంటే వారి ఏకాత్మికలకు ప్రార్థించిన వారి పరిచర్యలో అద్భుతాచర్య కార్యాలు చోటు చేసుకున్నాయి. కనుకనే ప్రియులారా, అందువలన పాఠం యొక్క మూల సంగతిని మీరు గ్రహించింది, వర్తమానం యొక్క మూల సంగతిని మీరు గ్రహించాలి. సంఘమునకు హస్త నిక్షేపణ అధికారం ఉందన్నాడు. తొందరపడి హస్త నిక్షేపణ చేయొద్దు అన్నాడు ఒక చోట. కానీ సంఘమునకు హస్తముల నుంచి అధికారం ఉందంట. తలల మీద హస్త నిక్షేపణ అధికారం ఉంది సంఘానికి. చేతుల నుంచి ప్రార్థించే అవకాశము సంఘమునకు ఉన్నది. సంఘము ఈ భూమి మీద
సంఘం అంటే ఈ భూమి మీద ఎంతో సంతోషపరిశ్రమగా ఉండేవాళ్ళను. మనం ఎలా ఉండాలంట? అది ఏమి తిందుమా, ఏమి త్రాగుతుమా, ఏమైపోతుమా, ఏమి ధరిద్దుమా అనే అవిశ్వాసపు లక్షణములు ఉండకూడదంటే సంఘము భూమి మీద ఎంతో సంతోషకరంగా ఉండాలన్నాడు. నువ్వు కుర్చీలో కూర్చో, ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి, బాబు కుర్చీలో కూర్చో. సంఘం ఎలా ఉండాలి? సంతోషభరితముగా ఉండవలెను. మనము కవచమును ధరించవలెను అన్నాడు. కవచము, సర్వాంగ కవచమును చూడు మన సైనికులు ధరించి తీసేస్తారు 8 hours డ్యూటీ చేసి కవచాన్ని. కానీ ఈ యొక్క కవచము ఒక్కసారి నువ్వు ధరించిన తర్వాత జీవితాంతము అది నిన్ను అడ్డు పెట్టుకునే ఉండాలన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన కవచము, అది భౌతికమైన కవచము. కనుక నీవు కవచమును ధరిస్తే రక్షణను, చిరస్త్రాన్ని, విశ్వాసమును, డాలు, వాక్యమును, ఆత్మకడ్డకు, నీతి అని మైమరుపు ఇక్కడికే ఉంటుంది. అలాగే సత్యమనే దట్టి, సమాధాన, సువార్త, సిద్ధమంశ అనే జోడు. ఇదే సగం యొక్క ఆత్మీయ కవచము. శత్రువును ఓడించు రక్షణ కవచం ఇది. ఇది నీవు ఒకసారి ధరిస్తే జీవితాంతం అది నీతోనే ఉండాలన్నాడు. చూసారండి ఎంత అద్భుతమైన సంగతి. సైనికులు ఏం చేస్తారు? అంత మనం 25 కేజీల బరువు ఒంటి మీద మొయ్యరు, తీసి మరి ధరిస్తారు. కానీ నీవు ఒకసారి దీనిని ధరించిన ఎడల జీవితాంతము నీవు దీనిని నీతోనే ఉంచుకోవాలి. దేవునికి ఇష్టం. ఎందుకంటే ప్రతి గంట నువ్వు వారితో నేను పోరాడుతూ ఉంటావు. మనము కవచం ధరించాలి. కనుకనే ప్రియులారా, ప్రతిదినము ధరించవలసిన సైనిక కవచం కాదు ఇది. కనుకనే ప్రతిదినము ఒకసారి నువ్వు పరిశుద్ధాత్మను పొందితే ప్రతిదినం నువ్వు పరిశుద్ధాత్మను పొందవలసిన లేవు. ఒకసారి నువ్వు పరిశుద్ధాత్మను పొందితే ప్రతిసారి పరిశుద్ధాత్మను పొందవలసిన పని లేదు. కానీ ప్రార్థించిన ప్రతిసారి పరిశుద్ధాత్మక అభిషేకం నీకు వస్తుంది అన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మను ఒకసారే పొందుతారు, బాప్తిస్మమును ఒకసారే పొందుతారు, కవచమును ఒకసారే ధరిస్తారు. దేవుడు ఏదైనా నీకు వరమిస్తే ఆ వరము జీవితాంతం నీతోనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఏదైనా నీకు ఒక వరం ఇస్తే ఆ వరము జీవితాంతం నీతోనే ఉంటుంది. జీవితాంతం ఆ వరము నీలో ఫలించడం కొరకు నువ్వు ప్రార్థించాలన్నాడు. వరం అంటే అండి జీవితాంతం ఒక వ్యక్తితో ఉంటుంది. అది చూసావా? లైఫ్ అంతా వస్తున్నాయి. ఇవన్నీ ఏమవుతున్నాయి? ఆత్మ జీవితాంతమో, కవచము జీవితాంతమో, వరమో జీవితాంతమో వస్తున్నాయి. కానీ ఫలములు కూడా నువ్వు జీవితాంతం ఫలించాలి. ఫలములు అంతే, ఫలములు నీవు జీవితాంతం ఫలించవలసిందే. కనుకనే ప్రియులారా, ప్రతి దినము మారు మనసు పొందుటే కాదు, కానీ ఒక్కసారే మారు మనసు పొందాలి. అన్ని ఒక్కొక్కసారే. అనేక మార్లు మారు మనసు పొందుతారా? ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఇక మరి లోకమును నుండి బయటకు వచ్చేస్తాడు. చూసారా? ఒకసారే మారు మనసు పొందుతారు. ఒక్కసారే పొందవలసిన మారు మనసు, ఒక్కసారే పొందవలసిన పరిశుద్ధాత్మ, ఒక్కసారే పొందవలసిన బాప్తిస్మము, ఒక్కసారే ధరించవలసిన సర్వాంగ కవచము, ఇవన్నీ ఒక్కసారి నీకు ఇవ్వబడిన వరము. ఇవన్నీ ఒక్కొక్కసారి మాత్రమే. అనేక మార్లు ఇది ఎక్కడా లేదు. ఇది ప్రవక్త వర్తమానం. ఇది అలాగే ఉంటుంది. ఇది మందగాది, ఇది క్రైస్తవ సాహిత్యం కాదు. ఇది దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే అన్ని పనములు జీవితాంతం నీలోనే ఉండాలి. మనం ఒక రాకడి కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. ఒక రాకడి కొరకు. ఈ రాకడికి ముందు ఇవన్నీ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ ఉండాలి, హృదయంలో ఉండాలి, వాక్యం ఉండాలి, వర్తమానం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, ఫలములు ఫలించే మనసు ఉండాలి, వరము నీలో ఉందనే గ్రహింపు నీకు ఉండాలి. నువ్వు పొందిన ఆత్మ నీతో పాటు ఉంటుంది. నువ్వు ధరించిన కవచము. ఇవన్నీ దేనికి? ఆయన రాకడి కొరకు. ఇవన్నీ దేనికి? ఆయన రాకడిని ఎదుర్కొనేట కొరకు. ఇక రాకడ అయిపోయిందంటే ఇక రాకడి మీద పాటలు, రాకడి మీద వర్తమానము, రాకడి మీద ప్రార్థనలు. ఇంకేంది? భర్త ఊలేలేడు, నీకు నా భర్త రాడని అనుకుంటాం ఇంట్లో ఉంటే. అది ఎక్కడ బాగుందా?
మీలో మీ భర్తలు ఎవరైనా ఊరు వెళ్ళారు, ఇంక నా భర్త రాడు అని అనుకుంటావా? ఒకసారి ఆ భర్త ఏం చేశాడంటే మీ ఊరు వచ్చి నీకు కనబడకుండా మళ్ళీ ఎన్న వెళ్ళిపోయాడు. అర్థం చేసుకో. ఎన్న వెళ్ళిపోయినాడు ఏమవుతాడు? తప్పక మళ్ళా అది ఇప్పుడు అదే జరిగింది. ఆ కుటుంబం తెలియకుండా ఏదో వచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినట్టే వీళ్ళకి తెలిసేది ఆయన వచ్చేసాడు. ఏమన్నా మాట అర్థమైందా? అది ఇప్పుడు ఆ భ్రమలో, అందుకనే అది దుర్బోధ అని నాతో దేవుడు మాట్లాడాడు. నాకు కలలు కను వరం ఉంది. ఏం వరం ఉంది? ఖచ్చితంగా ఉంది. స్వస్థపరిచే వరం కూడా నాలో ఉంది. నేను వాటిని పొదుగుతాను. ప్రభా మీరు దర్శనమిచ్చి నన్ను ఉల్లాసపరచని ప్రార్థిస్తాను. ప్రభా నాలో ఉన్న వరమును మీరు ఇంకనూ నా ద్వారా వాడుకోనండి. వరములు సువార్త కొరకు వాడతారట, వ్యాపారం కొరకు కాదు. వరములు దేని కొరకు వాడతారో? వరము ఎవరైనా ఉపయోగించవచ్చు అన్నాడు. అందుకని వరము చేత సంఘశాఖ వ్యాపారం చేస్తుంది అన్నాడు. కనుకనే వరము చేత సంఘము సువార్త చేయాలి. వారికి ఉన్న వరములను బట్టి వారు ఏం చేశారు? సువార్త చేసి ఆత్మలను రక్షించారు. వ్యాపారం చేసి డబ్బు వారు సంపాదించలేదు. ఇది హల్లెలూయా. ఒక రాకడ కొరకు ఎదురుచూపు ఎల్లప్పుడూ ఒక నిరీక్షణ అవుతుంది. ఒక రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం అనుకో, ఆ ఎదురుచూపుకు మరొకటి ఏంటంటే నిరీక్షణ. వారు ఏం చేస్తున్నారు? నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణలో వారు సహనమును కోల్పోకుండా నిరీక్షిస్తున్నారు. ఒక నాయకుడు వస్తా అన్నాడు అనుకో, అతను 1 గంటకు వస్తా అన్నాడు, 4 గంటలకు వచ్చాడు. కానీ మూడు గంటలు ఏం చేశారు? వాళ్ళందరూ నిరీక్షించారు. ఏం చేశారు? సహనం కోల్పోకుండా నిరీక్షించారు. వచ్చిన తర్వాత సంతోషించారు. అందుకనే రాకడనగా ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలో ఉంచాడు. నువ్వు వాగ్దానం చేశావు, నువ్వు తప్పగా వస్తావు. అందుకనే ఒకసారి ఊరు వచ్చి వెళ్ళిపోయిన భర్త ఇంకా రాడు అని మాత్రం అనుకోకు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ చిన్న చిన్న ఉపమానాలండి నేను సృష్టించింది. ఇది అర్థమవుతుందా? ఏమైనా హల్లెలూయా. రాకడ కొరకు బోధించాలి, రాకడ కొరకు పాడాలి, రాకడ కొరకు ప్రార్థించాలి. ఆరోహణ బలము కొరకు ఈ వర్తమానము దేని కొరకు ఇస్తున్నాడు? వర్తమానమా అంతే. ఈ వర్తమానము నీకు ఆరోహణ బలము దయచేస్తుంది. నమ్మువానికి సమస్తము సాధ్యము. నీకు ఎందుకు భక్తి చేయడం? ఆరోహణం కొరకు. ఎందుకు భక్తి చేయడం? ఆత్మబలము కొరకు. ఎందుకు భక్తి చేయడం? రాకడలో ఎత్తబాటు కొరకు. అందునిమిత్తం ఇది ఒక రాకడ ఆలస్యమైపోయిందో చనిపోయి పాతి పెడతాం. పునరుద్ధానంలో రాకడలో పునరుద్ధానం అవుతుంది. ఏది నష్టపోవు. అర్థమవుతుందా? అది ఆరోహణమా పునరుద్ధానమా? ఇంకా రాకపోతే సమాధులు ఉన్న వాళ్ళు నశించిపోతారు. రాకపోతే భూమి మీద జీవిస్తున్న వాళ్ళు అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రవక్త స్పష్టపరిచారు దాన్ని. అందువల్ల నన్ను నిలబెట్టి పాడితే దీని మీద 18 పేజీలు 19 పేజీలు వర్తమానం మనం సిద్ధం చేసాం. ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. దేవుని స్తోత్రం. ఆ మాత్రం అక్షర జ్ఞానము ఆత్మీయ జ్ఞానము లేని వాడిని మాత్రము కాను. మన బిడ్డలు ఇప్పుడు ఇది తింటారు, రాత్రి వెళ్తారు. కనుకనే ఆరోహణ బలము కొరకు వర్తమానం. ఆయన మీ మధ్యవర్తి. మీరు కానీ మీ దేవుడు కానీ చనిపోలేదు. క్రీస్తు చనిపోయాడు. ఆయన ఎవరు? మన మధ్యవర్తి. మనం చనిపోయామా? కొన్ని దేవుడు చనిపోయాడా? మధ్యవర్తి అనబడిన క్రీస్తు మన నిమిత్తం మరణించాడు. అది మధ్యవర్తి మరణించాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఎవరు మరణించారు? మధ్యవర్తి మరణించాడు. ఆయన దేవునికి మానవులకు మధ్యన క్రీస్తు యేసును నరుడను మధ్యవర్తి అని రాయబడింది. ఆయన అటండి ఆయన మనకేం పరిచయం చేయడు తెలుసా? దేవునిని పరిచయం చేశాడట. ఆయన ఎవరిని పరిచయం చేశాడు? ఆయన పరలోకమును నిత్య జీవమును పరిచయం చేశాడు. ప్రభు యేసు వచ్చేసి చచ్చిపోయి వెళ్ళిపోలేదు. మొత్తము దేవత్వమును వివరించాడు. దేవుడు ఎలా ఉంటాడో చెప్పుకొచ్చాడు. పరలోకం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు. నిత్య జీవం ఎలాంటిదో చెప్పుకొచ్చాడు.
అవన్నీ మనకు పరిచయం చేసి వాటిని నమ్మమని బోధించాడు. ఏం చేయడు? ఆమేన్, హల్లెలూయా. అది ఆయన చేసిన పని. ఏ మతమైన నిశ్చయం చెప్తుందా? దేవుడు ఇలా ఉంటాడని ఎవరైనా చెప్పారా? పరలోకము ఇదిగో ఇంత అందంగా ఉందని చెప్పారు ఎవరైనా? చెప్పరండి. ఎందుకంటే అది వాళ్ళకి అంతవరకే పరిమితం. వాళ్ళకు పరిమితుల్లో ప్రయాణిస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన రంగం మీద తీయబడిన తర్వాత ఆత్మరూపంలో కుమ్మరింపబడ్డాడట. ఆయన రంగం నుంచి తీయబడిన తర్వాత ఆత్మరూపంలో కుమ్మరింపబడ్డాడు. ఆ ఆత్మనే ఆ 120 మంది మొదట పొందుకున్నారు. ఆడి తర్వాత వారు 3000 మంది వారు అక్కడ రక్షించబడ్డారు. ఇదేంటంటే ప్రపంచము పరిశుద్ధాత్మ సంచారం మొదలుపెట్టి తన వారిని అది ఎన్నుకుంటుంది. తన వారిని ఎన్నుకుంటుందండి. తన వారిని కానిది ఎన్నుకోదు. ఎందుకంటే ఆత్మ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో ఆత్మకి తెలిసిపోదు. ఒకవేళ ఉంటే ఆత్మ ఆ వ్యక్తిని ఆకర్షించి రక్షిస్తుంది. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితాలంతటికి సరిపోవు చెక్ బుక్ దేవుడు మీకు ఇచ్చాడట. జీవితాలంతటికి సరిపోవు చెక్ బుక్. ఆ చెక్ బుక్ నుండి ఆయన సొంతగాలు చేసి ఇచ్చాడట. చూసారా, ప్రతి వాగ్దానం బైబిల్లో ఉంది. వాగ్దానం స్వతంత్రించుకుని నిజమైన భక్తులు జీవిస్తారట. రోగం వచ్చిందండి, అడవిలో ఉన్నారు, స్వస్థపరిచి వైద్యుడు లేడు అని అనుకో ఎగ్జాంపుల్. అప్పుడు నువ్వు క్రైస్తవుడు, నీ దగ్గర బైబిల్ ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాగ్దానమును తీసుకుని నీవు పొందిన దెబ్బల వలన యేసుక్రీస్తు ప్రభువా నాకు ఆరోగ్యం కలుగుతున్నది. ఇంకా అదే మందు, అదే ఔషధము, అదే మందు, అదే స్వస్థత. చూసారా, చెక్ బుక్ ఇవ్వబడింది. ఆరోగ్యం కలిగి చెక్ బుక్ సమస్త అవసరాలకు. ఇప్పుడు చెక్ బుక్ ఎందుకు రాస్తారా? నువ్వు నాకు చెక్ బుక్ వస్తుంది, ఇప్పుడు సోమవారం తెస్తాను, అందులోనూ మనం చెక్ రాస్తాం. నా అకౌంట్ నెంబర్ వేసి నా సంతకం పెట్టి ఎంత డబ్బు అవతల వ్యక్తికి ఇవ్వాలో అంత అంకేసి అక్షరార్థం మనం లెటర్స్లో రాసి ఇస్తాం. అప్పుడు బ్యాంక్కి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆ నెంబర్ కొడతాడు. ఈ అకౌంట్లో డబ్బు ఉంది. ఎంత రాశాడు? ఇంత. ఇదిగో చెక్ తీసుకుని డబ్బిస్తాడు. ప్రతి పుస్తకం మీద ఆ విధముగా రాయబడిన చెక్ బుక్ దేవుని యొద్ద ఉంది. మనకి చెక్ బుక్ని దేవుడు ఇచ్చాడటండి. ఒక అమెరికాలో ముసలమ్మకి తన కొడుకు చెక్కులు పంపుతూ ఉంటాడు. అది డబ్బు కాదానికి చెప్పి ఏం చేసిందంటే ఒక దొంతర కింద పెట్టుంచి ఒక దైవజనుడు ఆ దారికి వెళ్తూ, బాబు చాలా ఇబ్బంది పడుతున్నాను, మా అబ్బాయికి ఉత్తరం అయినా రాసి లేకపోతే ఫోనైనా చేసి నన్ను ఆదుకోవాలని. ఏమో ఉత్తరాలు ఇగో ఏవో తెచ్చి ఇస్తున్నాడు బాబు, ఇవి ఏంటి ఇలాగే అన్నాడు. చూసినప్పటికే ఎన్ని చెక్కులు, అయ్యో లక్షలాది డాలర్లు ఉన్నాయి ఇందులో, రా బ్యాంక్ అని చెప్పి వెళ్ళి ఆ బ్యాంకులో ఆ డబ్బంతా మార్చాడు. చూసారా, అవి ఏ ఉత్తరాలు కాదు అనుకుంటుంది, అవన్నీ ఏంటి? చెక్కులు. చాలా మంది జనుల యొక్క దుస్థితి ఆ రీతిగా ఉంది. ఆయన వాగ్దానం చేశాడు, చెక్ బుక్ రాసి ఇచ్చాడు, దాన్ని స్వతంత్రించుకుని మార్చుకుని నగదు చేసుకుని అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే చెక్ బుక్ యొక్క విశిష్టత తెలీదు, వాక్యం యొక్క విశిష్టత, వర్తమానం యొక్క విశిష్టత తెలియదు. నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు చెక్ రాసేవారు. అక్కడ చిన్న జాబ్ చేయను కాకినాడలో, చెక్ రాసేవారు. చెక్ రాసిన తర్వాత నాకు ఒక గుర్తింపు బిళ్ళ ఇచ్చేవారు, కాయిన్ ఎత్తడి బిళ్ళ ఇది ఇచ్చేవారు. అప్పుడు ఆ బిళ్ళ మీద నెంబర్ ఉండేది. నా బిళ్ళ 17 అనుకో, 17 అని పిలిచేవాడు. అంతే, వెళ్ళిపోవడం, బిళ్ళ ఇవ్వడం, బిళ్ళ తీసేసుకుని డబ్బు ఇవ్వడం, అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాను నేను? చెక్ బుక్ మీద మాట్లాడుతాను కదా, ఆయన చెక్ ఇచ్చాను, కావలసినంత డ్రా చేసి వాడుకొని వచ్చాటండి. కావలసినంత వాడుకొనవచ్చు, వాక్యం వాడుకొనవచ్చు, వాక్యంలోని వాగ్దానమును స్వతంత్రించుకోవచ్చు. మరి ఏంటనుకున్నారు? మనకి ఏమిస్తాడు? వాక్యం ఇచ్చాడు. వాక్యం ఇచ్చి నువ్వు ఏం చేయాలా? కరువు వచ్చిందనుకో, కరువు ఉందనుకో, లోకంలో ఏం చేయాలి? ప్రభు పాశనమును ఆధారమును అన్నోతకముల ఆధారమతయు నీవైనవు తండ్రి, ఆమేన్. వాళ్ళందరూ ఏం చేశారు? అదే చేశారు. అప్పుడు ఆహారం ఏమైంది? సృష్టించబడింది. ఆహారం ఏమైంది? నీకు సమృద్ధిగా ఇవ్వబడింది. అంతేనా? లేకపోతే ఏం చేయాలి? యెహోవా నా కాపరి, నగులేమి కలగదు. చెక్ బుక్ మీద సంతకం అయిపోయింది, డ్రా చేస్తున్నావు డబ్బు. యెహోవా నా కాపరి, నగులేమి, అంతే.
ప్రపంచం అంతా కరువు ఉంటుంది, క్రైస్తవుడికి కరువు ఉండదు. కేవలం ఎందుకంటే చెక్కు బుక్ మీద సంతకాలు పెట్టి ఇచ్చిన బుక్ నీ దగ్గర ఉంది, వాగ్దానం మీద ఎత్తుంది, వాక్యం మీద ఎత్తుంది. నువ్వు పలకడమే చరువాయి, ప్రార్థించడమే చరువాయి, నీకు అవి అనుగ్రహించబడను. రోగం వచ్చినా, కరువు వచ్చినా, శత్రువు చెలరేగిన వాక్యం మీదకి వెళ్ళాలి. నన్ను నిజమైన క్రైస్తవులకి ఏమంటారండి, క్రైస్తవులు జన్మించి తరిగిపోతున్నారు. ఇక అదంతే, ఏం తిందమా, ఏం తాగుతామా, ఏం ధరించుదామా, అంజులతో పోటీ పడి మరీ జీవిస్తూ ఉన్నప్పుడు ఇక ఏమవుతుంది ఇది? హల్లెలూయా. కనుక ఆయన నామమున నీవు ప్రతి దానిని పొందుకొనవచ్చు. ఆయన నామమున నీవు ప్రతి దానిని పొందుకొనవచ్చు. సరిగా కూర్చోవాలి. ఎంతోమంది వెళ్ళిపోయిన మూలంగానే జనం పలసపడిపోయారు. ఇప్పుడు పిల్లల్ని అలర్ట్ చేయొద్దంటే తప్పు, అర్థమవుతుందా? సమయానికి రండి అనడం తప్పు. అన్ని తప్పులు అంటే ఎలాగా? అదే మీరు సేవ చేస్తున్నారు అనుకో, అప్పుడు మీరు ఏమనరా? అదే వెళ్ళిపోతారు. అలాగే ఉంటుంది అనమాట అండి. ఒక క్రమశిక్షణ అనేది వారికి అలవడలేదు. వారు పెరిగిన వాతావరణము, మన వెళ్ళిపోయిన వాళ్ళందరూ పెరిగిన వాతావరణము అలాంటిది. వారు దేనికి లోపడతారు? శాంసన్ ఏ రూపంలో వచ్చాడు? సలమి ఏ రూపంలో వచ్చింది? ఈ స్త్రీ పురుషులు ఏ రూపంలో వచ్చారు? విశ్లేషిస్తే అది దెయ్యమని చెప్పాడు దేవుడు. అర్థమైందా? అతనేమో నా కింద నువ్వు పని చేయాలి, అతనేంటి నా కింద ఉండి నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆత్మలను నేను చెరిపేస్తాను, నువ్వు అలా చూస్తూ ఉండాలి అనేది. నా కింద నువ్వు పని చేయలేదు ఆడు. ఇప్పుడు మరలా ఇద్దరు వెళ్ళిపోయారు, అయిపోయింది. మళ్ళీ ఆ స్త్రీ ఈ స్త్రీ, ఆ పురుషుడు ఈ స్త్రీ కలిసి ఎలా వచ్చారు? బోధ రూపంలో వచ్చారు. దెయ్యం ఎలా పంపించింది? బోధ. ఈ మొత్తం ఇది ఎత్తేయలేను, ఇంకా వర్తమానమా ఇంకా ఇది ఎత్తేస్తే ఇంకేముండదు అక్కడ. దేవుడు ఎన్నుకునే వారిని ఎవరు మోసం చేయలేరు. దెయ్యము కూడా దేవుడు ఎన్నుకునే వారు వెళ్తే ఓడిపోతాడు అన్నాడు. ఆమె హల్లెలూయా. 5 సంవత్సరాలకి నాకు రాలేదు. ఏం రాలేదు? నువ్వు నమ్ముతే నేను నిజం చెప్తున్నాను. ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థించి ప్రయత్నించి దాన్ని చదవడానికి అర్థం చేసుకోవడానికి నాకు వర్తమానం ఎప్పుడు వచ్చింది? నేను నమ్ముకునే 7 ఏళ్ళకో 8 ఏళ్ళకో వచ్చింది. అర్థమవుతుందా? అంతవరకు సంఘశాఖల్లోనూ యేసునామంలోనూ కొనసాగాను. యేసునామం కొంత రోషాన్ని పుట్టించింది, అది బాప్తిస్మం వరకే. ఆ తర్వాత ప్రవక్త దాన్ని చచ్చిపోయింది, అది దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. చచ్చిపోవడం ఉంది, అది దాని జోలికి వెళ్ళి సరిగైతే ఏమైంది? వర్తమానం 24 సంవత్సరముల ఈ వర్తమానంలో కొనసాగుతున్నప్పుడు ఇది తప్పైతే ఏం చేస్తాడా? క్యాథలిక్లు తప్పని చెప్పి బయటికి రాలేదా? ప్రొడక్షన్లు తప్పని బయటికి రాలేదా? అంజజనుడిగా ఉండి పాపం చేసిన నశించిపోతాను బయటికి రాగలేదా? యేసునామం చచ్చిపోయింది, అది ఏకత్వం తప్పని చెప్పలేదా? ఈ ప్రత్యక్షతలో 2 దశాబ్దముల పైనుంచి నడిపిస్తున్నాడంటే నాది తప్పు అని మానవ నైజంతో నోడుతూ అంటున్నారు, కానీ దైవ నైజం దర్శనంలో నాతో మాట్లాడింది. అది ఊపిరిన్నంత వరకు అది ఏ బోధో అది నాకు నా కుటుంబానికి లేదా సంఘానికి నేను బోధించుకుంటూ వెళ్తాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. బాధ ద్వారానే ఎవడైనా పరలోకి వెళ్ళాలి, బాధ ద్వారానే ఎవడైనా నిత్య జీవాన్ని సంపాదించాలి, బాధ ద్వారానే ఎవడైనా యేసుక్రీస్తు సన్నిధిలో నిలబడతాడు. అర్థమైందా? కుయుక్తి, కపట ప్రేమ, నైవంచన, నటి విశ్వాసము నేడు కాదు, ఏనాడు చల్లలేదు, రాబో దినములందు కూడా అది ఎన్నడూ చల్లదు, నటన బయలుపడును అన్నాడు. ఇదే నన్ను మనం రక్షించేది, మనం నిలబడి మన తలెత్తుకులా చేసేది వాక్యము. హల్లెలూయా. ఏం చెప్పాను మీకు? ఏం చెప్పానండి? సుమయోను ఒక నమ్మకమైన వృద్ధ దైవజనుడు. సుమయోనుడు నమ్మకమైన వృద్ధ దైవజనుడు. అతడికి పరిశుద్ధాత్మ బయలుపాటు వచ్చింది. నీ యొక్క రక్షణకుని చూడకుండా నువ్వు మరణించు, నీ యొక్క రక్షకుని నీవు చూడకుండా మరణించు. చూస్తే చాలు రక్షించబడతారు. జ్ఞానులు చూసి రక్షించబడ్డారు.
సిలువని చూసి సిలువ దొంగ ఏమన్నా ఉందా? ఏం మారుమనసు ఒకటే ఉంది. ఆయన దేవుడని, ఆయన రాజని ఆ నమ్మకమైన ఏం చేసింది? సుమయోను నమ్మకమైన వృద్ధ దైవజనుడు. పరిశుద్ధాత్మ బయలుపాటు వచ్చిన తర్వాత అతడు రక్షకుడు పుడతాడని ఎదురు చూసి వాళ్ళు ఒకరంట. అప్పుడు ఆ రక్షకుని చూసి చనిపోతామని చెప్పింది దేవుడు. అప్పుడు ఆత్మ బయలుపాటు అతను ఏం చేశాడు? రక్షకుని యొక్క జన్మ కోసం ఎదురు చూస్తున్నాడు. అతను అనుకున్నట్లుగానే ఏమైంది? మరి అమ్మకే సరిగా ఉండండి రా బాబు, ఇది మా వర్తమాన రికార్డింగ్ రా బాబు. ఇది ప్రపంచంలో తెలుగు ప్రజలు చూస్తున్నారు దీన్ని. చూసారా? అయితే నేను యేసుని చూడకుండా చనిపోనని అతడు మారు చెప్పుచుండెను. నేను యేసుక్రీస్తుని చూడకుండా, ఆ లోకరక్షకుని చూడకుండా ఆయన అతడు ఏం చేస్తున్నాడు? చెప్పుకుంటున్నాడటండి. తెలుసా? నాకు దర్శనం వచ్చింది, ఎగ్జాంపుల్ అనుకో. అది ఏం చేస్తాను? ప్రార్థనలో దేవుడికి జ్ఞాపకం చేస్తాను, కుటుంబంతో పంచుకుంటాను, అవసరమైతే సంఘంతో పంచుకుంటాను. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం, అది దేవుడు చేసిన వాగ్దానం. అతడికి దేవుడు చేసిన వాగ్దానం అది. నీ యొక్క రక్షణ నువ్వు కలగాలని చూసి తరువాతే నువ్వు చనిపోతావు. అందుకని అతడు రక్షించబడిన కొత్త నిబంధన విశ్వాసి. అన్నా కూడా కొత్త నిబంధన తూర్పు దేశపు జ్ఞానులు. మొన్నోసారి ఈ జాబితా చెప్పాను, కొద్దిమందిని ఇప్పుడు మరి నేను మీకు జ్ఞాపం చేశాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. గొర్రెల కాపరుల తర్వాత అంతగా ఆరాధించిన వాడంట సుమయోను. గొర్రెల కాపరుల తర్వాత, గొర్రెల కాపరులు పుట్టిన తర్వాత ఆరాధించారు. సుమయోను పుట్టక ముందే పుడతాడని ఎదురు చూసి పుట్టిన వారిని ఆరాధించాడు. నా మాటలు అర్థం చేసుకోండి. అందువల్ల గొర్రెల కాపరుల కన్నా అంతగా ఆరాధించిన వాడు. ఆ తర్వాత జ్ఞానులైనా, ఆ తర్వాత ఎవరైనా సరే, అర్థమైనా? జ్ఞానులు 2 సంవత్సరముల శిశువుని ఆరాధించారు. 8 దినముల శిశువుని సుమయోను ఆరాధించాడు. పుట్టిన వెంటనే ఒక రోజులోనే కాపరులు, ఒకరోజు, అర్థమైందా? 8 రోజులు, 2 సంవత్సరాలు ఇలాగా ఉందన్నమాట. ప్రిస్కిలా, ఆయన ఒక దైవిక శిశువు అంటారు. ఎవరండి? ఇప్పుడు పుట్టిన పిల్లలు ఏమంటాం మనం? మానవ శిశువు అంటాం. ఏ శిశువు అంటాం? ఆయన ఎవరు? దైవిక శిశువు. శిశువు అనగా ఒక నెలలో లోపు పిల్లల్ని శిశువులు అంటారు. లేకపోతే 2 సంవత్సరాల బిడ్డలు ఏమంటారు? శిశువు. ఆయన ఒక దైవిక శిశువు. హల్లెలూయా. కనికిన ప్రియులారా, ఒక మానవ శిశువు కాదు కానీ జన్మత దైవత్వము ఆపాదించబడిన శిశువు. జన్మత దైవత్వము ఆపాదించబడిన శిశువు. జన్మత దేవుడని పిలువబడిన వాడు. అర్థమైనా? పుట్టిన శిశువు అంటారు. ఎవరైనా దేవుడు అంటారా? ఎవరన్నారు? దేవదూతలు అన్నాయి. ఎవరన్నారు? గొర్రెల కాపరులు. 8వ దినమని ఎవరంటున్నారు? సుమయోను. 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు. అందరూ కూడా అందరికి ఏమయ్యాడు? పుట్టిన దినము నుండే దేవుడని పిలవబడిన వాడు, దైవిక శిశువు, దేవత్వము ఆపాదించబడిన శిశువు. అందుకనే సుమయోనికి ఆ ప్రత్యక్షత ఉంది. పుడతాడో నేను కన్నులారా చూస్తాను, చూసిన తర్వాత మాత్రమే నేను మరణిస్తాను అనే ఒక నిశ్చయత అతనిలో ఏర్పడింది. నేను చదవబడిన లేఖనం అదే. అందుకనే నమ్మువానికి సమస్తం సాధ్యం. అతడు ఏం చేస్తున్నాడు? తన దర్శనాన్ని నమ్ముతున్నాడు. ఇప్పుడు ఆత్మ చేసిన వాగ్దానమును నమ్ముతున్నాడు. నమ్మేం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. ఆ దినము రానే వచ్చింది. అతడు 8వ దినమున దేవాలయానికి తీసుకొచ్చి ఆయనకి సున్నతి చేస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తారు? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవాలయమునకు తీసుకొచ్చిన తర్వాత సుమయోను ఆ బిడ్డను ఎత్తుకోవడం, నా దగ్గర బొమ్మ ఉంది, ఇప్పుడు మీకు చూపించలేను.
ఆ బొమ్మ ఎత్తుకుని ఎంతో తన్మయం చెందుతున్నట్లుగా ఉంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు దేనిని మీకు బయలుపరిస్తే దానిని మీరు నమ్మవలెను, నెరవేర్పు కొరకు ఎదురు చూడవలెను. పరిశుద్ధాత్మ నాకు ఉన్నాయి, ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి, బయలుపట్టించినవి ఉన్నాయి. వాటన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. అవును, అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చి పెన్షన్ కూడా దేవుడు మాట్లాడాడు. ఇంకేం చేస్తాం? నెరవేర్పు కోసం ఏం చేయాలి మనము? పరిశుద్ధాత్మ దేనినైనా మీకు బయలుపరిస్తే దానిని నమ్మి నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి, లేదా ప్రార్థించాలి. ప్రార్థించడం మాత్రం మానకూడదు అన్నాడు. ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండాలి. వాగ్దానం చేసిన వెంటనే నెరవేరకపోవచ్చు, ప్రార్థించిన వెంటనే స్వస్థత కలగదు. ఒక కాల వ్యవధి ఉందని చెప్పాను గతంలో. ఏం చెప్పాను? ఏముంది? వాగ్దానం చేసినట్టే నెరవేరక పోవచ్చు, ప్రార్థించిన వెంటనే స్వస్థత కలుగక కాల వ్యవధిలో ఏమయ్యారు? స్వస్థపడ్డారు. ఎందుకంటే ఎప్పుడో స్వస్థత వాగ్దానం చేయబడింది. నమ్మినట్టునే స్వస్థత నీలోనికి వచ్చింది అన్నాడు. ఇప్పుడు చూద్దాం. విశ్వాసం ఎక్కడ ఉండును అక్కడ లెక్కలేనని అనుభూతులు ఉండును. గతంలో ఈ మాట వాడాను, మళ్ళా వాడుతాను. విశ్వాసం ఎక్కడ ఉండునో అక్కడ లెక్కలేనని అనుభూతులు ఉండును. విశ్వాసం ఉండాలండి. బయటికి వెళ్ళినా, రోడ్డు మీదకి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, తినినా తాగినా లోపలే ఉండాలి విశ్వాసం. మర్చిపోకూడదండి, మర్చిపోకూడదు. అక్కడేముంటాయి? అనుభూతులు ఉంటాయి. అక్కడేముంటాయి? అనుభవాలు ఉంటాయి. అక్కడేముంటాయి? అనుభూతులు ఉంటాయి. అనుభూతులు ఉండవు, ఇళ్ళలో భూతులు ఉంటాయి. ఇప్పుడు అనుభూతులు లేవు, అనుభవాలు లేవు. ఏముంటున్నాయి? భూతులు. తల్లిని కొడుకు తెలితే కూతురు తండ్రిని తిట్టడం, ఇవన్నీ కూడా ఇళ్లలో దాపరించాయి. అక్కడ లెక్కలేని అనుభూతులు ఉండను. మీరు దేవుని ఎదుగు వచ్చినప్పుడు ఏం చేయాలట? వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని వెతకమన్నాడు. దేవుని ఎదుగు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? పరిశుద్ధాత్మని వెతుకుడి. అది ఆత్మను వెతకాలి ప్రతి దినము. నువ్వు ముందే ఆత్మను పొందక్కర్లేదని చెప్పాను. కానీ నువ్వు పరిశుద్ధాత్మని ప్రార్థనలో వెతికినప్పుడు ఏమవుతున్నావు అంటే దాని యొక్క అభిషేకంలోకి వస్తున్నావు. నీ తలకి నూనె తక్కువ చేయొద్దు అన్నాడు. నీ తలకే నూనె దేని సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు నూనె తక్కువ చేయొద్దంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఎల్లప్పుడూ నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థించినప్పుడే అభిషేకం నీ మీదకి వస్తుంది. అది నూనె వెళ్ళని తలని తడుపుతుంది. అందువల్ల దేవుడు అభిషేకించిన వారిని దెయ్యము ముట్టజాలదు. అర్థమైతే? ప్రార్థనకి రండి రండి అంటే ఎందుకు ఓన్లేటికి రమ్మని? మిగతా సమయంలో ప్రార్థనకు వస్తే ఏమవుతుంది? అభిషేకం వస్తుంది. అభిషేకం పొందిన వారిని దెయ్యమో ముట్టజాలదు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నేను ఏర్పరచుకున్న వారిని ముట్టకూడదని దేవుడు ప్రవక్త ప్రభువు చెప్తా ఉన్నాడు. అందువల్ల ఏం చేయాలి? పరిశుద్ధాత్మను వెతకాలి, అభిషేకం గురించి ప్రార్థించాలి. ప్రార్థించే పెదవి వెంబడించి పాదం కోల్పోతే వ్యక్తులు ఎవరు ఏమి సాధించలేరు. దేవుని వెంబడించిన పాదం ఇచ్చాడు. ఎవరో ఈ మధ్య ఒక ప్రశ్న అడిగారు, మీరు భూదిగంతముల వరకు సాక్షులు అయి ఉంటారు అంటే భూమండలం అంతా ప్రకటిస్తావనా? నీవు ఈ భూమండలం మీద ఏ కొననైతున్నావో అక్కడ ఆయనకి దేవునికి సాక్షిగా ఉంటావు. అర్థమైనా? ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నాయేమో ఏమై ఉంటావు? దేవునికి సాక్షివై ఉంటావు. ఇప్పుడు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. ఇదేంటి? అది నీకు ప్రవక్త ఈ ప్రపంచం అంతా ఈ సర్వసృష్టిని 7 సార్లు తిరిగాడు. అది దేవుడు ఆయనకి ఇచ్చిన అనుమతి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన ప్రకటించు. అవకాశం తీసుకోవాలి, ఆయనకి ప్రార్థించే అవకాశము తీసుకోవాలి. అభిషేకములో ప్రతిదినము నీవు అభిషేకంలో ఉండాలి. ప్రతిదినము నేను ప్రార్థిస్తే నాకు అభిషేకం వస్తుంది. అందుకే నేను భార్యతో ఇలాగ కుస్తీ పట్టడం, బిడ్డలతో కుస్తీ పట్టడం ఉండవు. ఎందుకంటే అది ఒక సమాధానకరమైన ఆత్మ. అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, యువతల వ్యక్తి
అర్థం చేసుకో. యువతల వ్యక్తి మాట్లాడుతున్నది, అవతల వ్యక్తి అలాగే. ప్రార్థన లేకపోతే పరిస్థితులు మారు, స్థితిగతులు మారు, మరణం జీవంగా మారు, అవసరములు తీరవు, స్వస్థతలు రావు. ప్రార్థన అనే ఆయుధాన్ని ఏం చేసింది? సంఘము పక్కన పెట్టింది, వాక్యమును పక్కన పెట్టింది. అందుకని ఇల్లు ఏమైంది? దెయ్యాల గుహ. ఇల్లు ఏమైంది? అది. ఒకసారి 5గురు బాప్తిస్మం పొందారు ఒక ఇంట్లో. వెళ్ళేప్పటికి ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. వెళ్ళిపోయింది, ఆవిడ లేదు ఇక్కడ. ఏమైపోతున్నారు? ఈ తల భర్తల భార్యని గోడగేస్తుంది, భార్య తల భర్త గోడగేస్తుంది. నేను వచ్చేస్తుంటే నేను వెనకాల వచ్చారు ఇద్దరు. భయం ఏమి లేదు రండి అన్న. భయం ఏంటి? చూసిందే చాలు, ఇక భయం ఏంటి? చూసింది చాలదేంటి? తర్వాత వస్తలేమా? నేనేం చెప్పాను ఒకసారి చెప్పండి ప్రియులారా. ఆత్మని వెతకుండా అవసరములు తీరవు. అందువల్ల అవసరములు తీరవు. అవసరాలు తీరాలంటే ఆత్మను వెతకాలి, ప్రార్థన చేయాలి. ముందు ప్రార్థించకుండా అవసరాలు వెతుకుతారంట. ఆత్మని వెతకకుండా అవసరాలు వెతుకుతారు. అందుకని అవసరాలు తీరవు. ప్రార్థించాలి, ఆత్మని వెతకాలి, ఆత్మీయ అభిషేకం క్రిందికి రావాలి. నీ అవసరాలు తీరాలంటే ఏం చేయాలి? ముందు దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెంబడిస్తున్నప్పుడు మీకు కావలసినవి మిమ్మల్ని వెంబడిస్తాను. పరలోకంలో కాదు, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి నొందుతున్న మాట ఇక్కడ నెరవేరుతున్నాడు. పరలోకంలో కాదు, ఇక్కడే ప్రయాసలు, లోక సంబంధమైన ప్రయాసలు ఆగిపోతాయి. ఆత్మ సంబంధమైన ప్రయాసలు పెరిగి మీరు ఇక్కడే విశ్రాంతి పొందుతారు. అందువల్ల నీకు కావలసినవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మానవుడు ఏంటండి? తన ఇంద్రియముల పరిధిలో ఉండిపోతున్నాడు. క్రైస్తవులు కూడా తమ ఇంద్రియముల పరిధిలో ఉండిపోతున్నాడు. అతీత ఇంద్రియం యొక్క పరిధిలోనికి రాలేకపోతున్నాడు. అతీత ఇంద్రియం ఏది? విశ్వాసం. ఆరవ ఇంద్రియం ఏది? విశ్వాసం. అతీత ఇంద్రియం ఏది? మానవుడు ఏ ఇంద్రియ పరిధిలో ఉండిపోతున్నాడు? శరీర సంబంధమైన ఇంద్రియ పరిధిలో ఉండిపోతున్నాడు. సంగమం ఆత్మీయ ఇంద్రియం యొక్క పరిధిలోనికి వచ్చి ఆత్మీయ సంగతులకు సాక్షులై ఉంటారు. అది అతీత ఇంద్రియము, ఆరవ ఇంద్రియము, కనబడని ఇంద్రియము, అదే విశ్వాసము. కానీ లోకము 5 ఇంద్రియములకు పరిధిలో ఉండిపోతుంది. సంఘము 6వ ఇంద్రియములకు పరిధిలో ఉంటుంది. 6వ ఇంద్రియము చేత వారు నడిపించబడతారు. ఆ దైవజనులా బోధించాలని అనుకునేవాడిని. ఆ దైవజనుడు ఇది బోధించున్నాడా? అతను ఏమయ్యాడు? వక్త అయ్యాడు. ఆ జిల్లాలో అందరూ ఆయనలాగా అదా? ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుంది వర్తమానం? వర్తమానం ఎలా వెళ్తుంది? వర్తమానం ప్రకారంగానే వెళ్తుంది. ఇక్కడ వక్తనా? వర్తమానికుడు ఏం చేస్తాడు? వర్తమానమని బోధిస్తాడు. ఏ వర్తమానముడి బోధించబడుతుంది? నమ్మువానికి. అది ఎవరిది? ప్రవక్తది. ప్రార్థించేశారు, వక్తలు అయిపోయారు. తర్వాత వక్తలు ఏమవుతారు? మళ్ళీ ప్రవక్తలు అవుతారు. అప్పుడు ఈ ప్రవక్తలు ఏం చేశారు? ఇప్పటికే పక్కన పెట్టారు. దాన్ని చదివేవాడు లేడు, దాని ప్రకారంగా జీవించేవాడు లేడు, దాన్ని బోధించేవాడు లేడు. అందులో ఏముందో తెలియని వారు. ఇప్పుడు సంఘశాఖలు అంతే. బైబిల్ ఏముందా? దేవుడు ఎవరో తెలుసు, క్రీస్తు తెలుసు. బైబిల్ ఏముందో? వర్తమాన విశ్వాసంలో తెలుసా? ప్రవక్త ఎవరో? కానీ వర్తమానంలో ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇలా ఉంటాయి. మానవుడు తన ఇంద్రియ పరిధిలోనే జీవిస్తున్నాడు. మంచి చెడులను ఇచ్చు వృక్షము అది ఏం చేస్తుందంట? 5 ఇంద్రియముల జీవితం ఏం చేస్తుంది? అది మంచి చెడులను ఇచ్చు వృక్షం అన్నాడు. మంచి చెడులను ఇచ్చు వృక్షం అదే. 5 ఇంద్రియములు ఏం చేస్తాయి? మంచి చెడులను ఇస్తాయి. అది ఏ వృక్షము? శత్రువు యొక్క వృక్షము, మరణ వృక్షము. అందుకనే జీవితము మధ్యలో విరిగిపోతుంది అన్నాడు. జీవితం ఏమవుతుంది? అంతే. అవాదము ఆ వృక్షాన్ని పొందుకున్నారు. అవాదం ఏం చేశారు? ఏదైనా తోటలో ఆ వృక్షమును పొందుకునే వెంటనే వారు బయటికి తోయబడ్డారు.
పరిహారంతో తోయబడ్డారు. అది వాళ్ళ అదృష్టం. తోటలోనే పరిహారం దొరికింది. ఎప్పుడైతే పరిహారం పొందారో బయటికి వెళ్ళిపోయారు. తోటను మూసేసాడు. ఏదైనా తోటను ఏం చేశాడు? క్లోజ్ చేసాడు. ఇంక తోటతో నాకు పని లేదు. ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. కనుక నా వృక్షం ఏమవుతుంది? మధ్యలోనే నరకబడుతుంది అన్నాడు. ఆ వృక్షం ఏమవుతుంది? మధ్యలోనే నరకబడుతుంది. కానీ దేవుని దగ్గర ఒక వృక్షం ఉంది, అది జీవవృక్షము. దాని ఫలములు తినివాడు నిత్యము జీవిస్తాడు, నిత్యము ప్రయాణిస్తాడు, నిత్యము జీవిస్తాడు. అందుకనే ఆ జీవవృక్ష ఫలము యేసుక్రీస్తు అయినాడు. ఆ ఫలము తినివాడు నిత్యము బ్రతుకుతాడు. అందుకనే దీనిని తినివాడు చావడు అన్నాడు. అరణ్యములో మీ పితరులు మన్నా తిన్నా చచ్చిపోయారు, ఇది తినినవాడు చావడు. పరలోకం నుండి దిగివచ్చిన జీవం యొక్క ఆహారమును నేనే. నా వాక్యమును తినివాడు, నా వర్తమానమును తినివాడు, నా యొక్క రక్తమాంసములను తినివాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ మూడు తినవాడు ఏమవుతాడు? ఆయన ఏమయ్యాడు? జీవవృక్ష ఫలమును సంగమునకు భుజింపనిస్తున్నాడు. జీవవృక్ష ఫలమును సంగమును తినేలా చేస్తున్నాడు. వాక్యము తిను, వర్తమానము తిను, ప్రభురాత్రి భోజనము తిను. అదేమైంది? నీలో నిత్య జీవాన్ని తీసుకొచ్చింది. ఎటర్నల్ లైఫ్ అన్నారు. అదే ఏ లైఫ్? నిత్యముండు జీవము. సుమయోను రక్షించబడి నిత్య జీవంలోకి వెళ్ళిపోయాడు. కానీ మొదటి పునరుత్థానంలో వెళ్ళలేదు సుమయోను. ఎందుకంటే కొత్త నిబంధన విశ్వాస అతను ఎవరో? అక్కడ ఉన్న అన్న, ఈ ఇద్దరు ఎవరో? ఆ మందిరానికి ఇద్దరు పేర్లే ప్రస్తావించబడ్డాయంట. అక్కడ పెద్ద మందిరం ఉంది, ఆ మందిరానికి ఇది యాజకుడు, కానీ ఇద్దరు పేర్లే ప్రస్తావించబడ్డాయి. ఒక కాపరి, ఒక విశ్వాసి. అర్థమవుతుందా? వారు ఇరువురు ఎవరో? మొదటి పునరుద్ధానములో వెళ్ళలేని కొత్త నిబంధన విశ్వాసులు. వారు యేసుక్రీస్తు యొక్క నామం కిందకి తేబడ్డారు. ఆమె కూడా చూసింది అన్న. ఆమె చేతులతో తడుముకుంది, ఎందుకంటే కళ్ళు అప్పటికే మసకబారిపోయాయి, ఎత్తుకోలేదు. ఆ శిశువుని ఆమె కూడా ఏం చేసేది? కానీ ఎవరు ఎత్తుకున్నారు శిశువుని? సుమయోను ఎత్తుకుని కన్నులారా చూసి ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా క్రతువు అంతా నిర్వహించారు ఆ శిశువుకి. అర్థమవుతుందా? సంబరాన్ని వేశారు, అక్కడ అదన్నీ జరిగాయి. సున్నతి చేశారు, శుద్ధీకరణ అంతా జరిగింది. 8వ దినమున ఆమె ఏం చేస్తుంది? ఇంటికెళ్ళి అంతా జరిగిపోతుంది. వాళ్ళకి ఒక విధానం దేవుడు ఏర్పరిచింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. జీవవృక్షం ఏం చేస్తుంది? నిత్యము మనిషిని జీవింపచేస్తుంది. సాతాను ఎవరో? మరణ వృక్షము. దేవుడు ఎవరో? సంగమో వధు వృక్షము. సంగమో వధు వృక్షము. మనం వధు వృక్షమై ఉన్నాం, అయినా జీవవృక్షమై ఉన్నాడు. సాతాను మరణ వృక్షము. ఆ ఫలం తిని ఈ ప్రపంచం చచ్చిపోతుంది. పద్యనం ఈ ప్రపంచం ఏం చేస్తుంది? పద్యనమా మరి అంతే, మధ్యలోనే నరకబడుతుంది, మధ్యలోనే. అర్థమవలేదా? హల్లెలూయా. అయితే జీవవృక్షం ఇచ్చే ఫలము యుగ యుగములు కొనసాగుతున్నది. జీవవృక్షం ఇచ్చే ఫలం ఏం చేస్తుంది? యుగ యుగములు కొనసాగుతుంది. దానికి ఇంకా ఆ కొనసాగికి ఇంకా అడ్లేదు. ఎందుకంటే అదే జీవం యొక్క ప్రయాణము. ఒక జన్యు యొక్క ప్రయాణం చెప్పాను నేను. ఇప్పుడు నేను జీవం యొక్క ప్రయాణం గురించి చెప్తున్నాను. ఇంక తరగలేదు. ఇంక అదే ఆ జీవము ఇంక నిత్యము ఉంటుంది. ఇంక అంతే. ఆ వ్యక్తి నిత్యము దేవునితో ఉండిపోతాడు. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? తలుపు వేయబడింది. అతను ఎక్కడ ఉండిపోయాడు? అతి పరిశుద్ధ స్థలములో ఉండిపోయాడు. అతడికంట లోకం యొక్క శబ్దములు వినబడ ఉన్నాడు. అతనికి లోకం యొక్క శబ్దములు, గందరగోళములు, అరుపులు, రణకేకలు వినబడవు. ఎందుకంటే ఒక ప్రశాంత ఆత్మీయ వాతావరణము లోనికి ప్రవేశించి అతడు అక్కడ ఉండిపోయాడు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చింది వెనక తలుపు వేయబడుతుంది అన్నాడు. లోకం యొక్క తలుపు, పరలోకం తలుపు నీకు తెరబడుతుంది. అందుకే నీకు బైబిల్ తెరిచినా, నీకు వర్తమానం తెరిచినా, నీ హృదయం తెరిచినా, నీ చెవులు కళ్ళు తెరిచినా ఎందుకు తెరవజేసాడంటే ఆ లోకమును నువ్వు నేత్రాలతో నేరుగా చూస్తావని. మరి అవును, నేను పరలోకం చూశాను, పాతాళమని కూడా చూశాను, భూలోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నాను. ఆత్మ సంబంధమైన సంగతులు ఆయన ఇచ్చినటువంటి స్పృహ, ఆత్మీయ స్పృహతో గ్రహించగలుగుతూ ఉన్నాం. లేఖనము లోకంలో నెరవేరడి చూస్తున్నాం. దీనికి డిగ్రీలతోటి, చదువులతోటి పని లేని భక్తి,
పని లేని భక్తిది. అర్థమైందా? హల్లెలూయా. అది కొద్దిసేపు విందాం రికార్డింగ్ కొరకు, అందరి కొరకు, సంఘం అంతటి కొరకు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. జనులు ఆయన రాజ్యము. ఇప్పుడు చూద్దాం. జనులు ఆయన రాజ్యములో ఉండుట బహు అరుదు. ఏంటి? అరుదు. మరి దేవుని రాజ్యముని సంపాదించుకుని ఆ రాజ్యములో జీవించడం అరుదైన సంగతి. వేల వేల మంది వచ్చారు. ఆయనకి భార్యగా ఉండాలనుకుంటుంది ఎస్తేరు. ఏం చేస్తుంది? పోటీ పడుతుంది బాబు. ఎవరితోటి? ప్రత్యర్థులు, ఇంకా తనతో ఉన్న వారితో పోటీ పడుతుంది. రాజుకి భార్యగా ఉండే ఇచ్చేది ఏం చేస్తుంది? ఇక భార్య అయిపోతే ఇక ఆమెకి ఏ పోటీ ఉండదు. కనుక దేవుని రాజ్యంలో జనులు ఉండుట అరుదైన కాలమట. సువార్త వినరు. అంజలు ఏం చేస్తారు? సువార్త సంఘశాఖలో వర్తమానమో సువార్త విన్నాం, ప్రత్యక్షతలోకి వచ్చాం, వర్తమానం వినుచున్నాం, ఆయన రాజ్యంలో తీసుకురాబడ్డాం. అరుదైన సంగతి నీ జీవితంలో జరిగింది. అందుకనే జనులు ఆయన రాజ్యంలోనికి రావడం అరుదైన సంగతి. చూడండి, లోకంలో చాలా ఉంటాయి. ఇది అరుదైనది, అన్ని చోట్ల దొరకనిది. ఏంటిది? ఇది అరుదైనది, ఇది అరుదైనది, అది అరుదైనది, అది అరుదైనది చెప్తారు. ఎందుకంటే ఈ రక్షణ అరుదైనది. ఈ రక్షణతో దేవుని ప్రజలు దేవుని రాజ్యంలోనికి అరుదైపోతుంది. అరుదైన కాలము. మిమ్మల్ని కాపాడువాడు, మిమ్మల్ని కాపాడువాడు. ఆగా చెప్తాను, చెప్పకు. మిమ్మల్ని కాపాడువాడు కలవరి కొండ మీద వేలాడుతున్నాడు అన్నాడు. ఎక్కడ వేలాడుతున్నాడంట? ఎవరు మిమ్మల్ని కాపాడాడు? ఎవరు మేము రక్షించాడు? ఎవరు ఈ రక్షణకు వర్తమానం ఇస్తున్నాడో ఆయన కలవరి కొండ మీద వేలాడుతున్నాడు. నేటికి వేలాడుతున్నాడని చెప్పాడు. ఆయన ఒక్కసారి అక్కడే వేలాడాడు. కానీ ప్రపంచమంతా ప్రతి ఇంట్లోనూ, ప్రతి కారులోనూ, ప్రతి వాని మెడలో వేలాడుతున్నాడు. ఆయన ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ వేలాడుతున్నాడు? ఈ మందిరంలో వేలాట్లేదా? మన ఇంట్లో వేలాట్లేదా? కారులో వేలాట్లేదా? ఆయన సిలువని మెడలో వేలాడి తీసుకోవట్లేదా? ఇప్పుడు నిన్ను కాపాడు రక్షించిన వాడు ఎక్కడ వేలాడుతున్నాడో? కలవరి కొండ మీద వేలాడుతున్నాడు. భూమికి ఆకాశమును మధ్యన ఏమయ్యాడు? వేలాడుతూ ఉన్నాడు. ప్రపంచమంతా చూస్తుందని. ఇప్పుడు సిలువ కనబట్టలేదు అనుకుంటారు. కలవరి కొండ మీద సిలువ ఖచ్చితంగా వేయబడ్డాడు. నేను దాన్ని చూశానండి, నాకు చూపించారు. నా మొదటి దర్శనం అదే. చిన్నగా కనబడింది, మళ్ళీ పెద్దగా కనిపిస్తూ మళ్ళీ చిన్నగా అంతర్ధానమైంది. అది గొప్ప సంగతి. దూరంగా చూసినప్పటికీ చిన్న సిలువ ఇది అని అనుకున్నాను. అదే చెప్తుంది, ముందుకంటే వచ్చేస్తుంది. వచ్చేసి నేను బాగా స్పష్టంగా చూసేలాగా చూసిన తర్వాత మళ్ళీ చిన్నగా అదే స్థలంలో వెళ్ళిపోయింది. అయ్యో ఆ పాస్టర్ని అడిగా, అయ్యా ఆయన దాని మీద మరణించి చచ్చిపోయాడు నేను చూశాను. ఎలా చూసావు అన్నాడు. నాకు కల వచ్చింది, ఎలా ఆయన నిన్ను వెంటాడుతున్నాడు. చూసారండి, సిలువ మీద, ఇంకనో అదే కలవరి కొండ మీద. అది నా దట్ ఈస్ ద ఫస్ట్ విజన్ ఇన్ మై లైఫ్. ఇది వెంటనే ఆగస్టు 14, 1994 ఆగస్టు 14 రాత్రి జరిగిన ఆ గొప్ప దర్శనం అది నాకు. ఆ చిన్న పాకలో నేను పడుకున్నప్పుడు తెల్లవారుజాములో వచ్చిన దర్శనం అది. పెద్ద చలురాతి మేడలోనికి చక్కగా శిలలతో చెక్కబడిన శిలలతో కట్టిన కోటలోనికి వచ్చాడా? ఎక్కడికి వచ్చాడు? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నేటికినే కలవరి కొండ మీద మీ రక్షణక సిలువ భూమికి ఆకాశం మధ్యన వేలాడుతూ ఉంది. విదేశీయులకు ఒక అలవాటు ఉంటుంది, వారి మెడలో దాన్ని ధరిస్తారు, కానీ దాని ప్రకారంగా జీవించారు. వారి మెడలో బంగారమో సిలువనో దాని ప్రకారంగా జీవించరు. యూదులకు ఒక ఆచారం ఉంది, ఆ ఇంటి నిండా వాక్యాలు రాసుకుంటారు, దాని ప్రకారంగా జీవించరు. ఇవాళ క్రైస్తవులకు ఒక ఆచారం ఉంది, ఇంట్లోనూ మందిరాల్లోనూ కార్ల మీద వాటి మీద దేవుని వాక్యం రాస్తారు, దాని ప్రకారంగా జీవించరు. జీవించినప్పుడు రాయటం అనవసరం అనుకుంటారు, జీవించినప్పుడు రాయుడు అనవసరం, మెడలో గొలుసుగా వేసుకోవడం అనవసరం.
ఆయన అలాగా ఆ సిలువని వారి గృహాల్లో వేలాడదీయడం అనవసరం. మేము ఆయన వారం అని చెప్పుకోవడం వల్ల నువ్వు రక్షించబడవు. నేను చెప్తాను, మేము ఆయన వారమో అని చెప్పుకోవడం వల్ల మీరు రక్షించబడరు. ఆయన వల్ల జీవించిన వాడు రక్షించబడతాడు. ఇందాక అబద్ధం మీద మాట్లాడాను కదా, అది విన్న వాళ్ళు ఏం చేయాలి? అబద్ధం ఆడకుండా జీవించాలి. అది వాళ్ళు రక్షించబడతారు. కలవరి కొండ మీద వేలాడుచున్నాడు. మీలో అవిశ్వాసం అనేలా రక్షించాల, మీలో అవిశ్వాసం అనేలా ఆయన రక్షించలేడు, స్వస్థపరచలేడు, మరియు కాపాడలేడు. మీలో అవిశ్వాసం అనేలా కాపాడలేడు, స్వస్థపరచలేడు, కాపాడలేడు, రక్షించలేడు, స్వస్థపరచ. అవిశ్వాసమే పాపం అండి. ఏదో పాపం చేయగలదు. నువ్వు ప్రతిదీ ఈ జరుగుతుందని నమ్మి తీరవాలని. మేస్టర్ అనేవాడు నీ ముందు 100 మంది బతుకుతున్నప్పుడు నీవెందుకు బతకలేనని, నీవెందుకు బ్రతకలేవు అని అనుకుని నీ ఉపాధి నువ్వు కొనసాగించమని చెప్పేవాడు. నీ ముందు 100 మంది బతుకుతున్నారంట, మరి నేనెందుకు బ్రతకలేను అనే ప్రశ్న వేసుకోమన్నాడు. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల విశ్వాసం నీలో ఉంటే తప్ప కాపాడబడలేవు, విశ్వాసం నీలో ఉంటే తప్ప స్వస్థపరచబడలేవు, నీలో విశ్వాసం ఉంటే తప్ప రక్షించబడలేవు. అందుకనే ఈ 5 ఇంద్రియాల గురించి ముందు మాట్లాడాను. ఈ 6వ అతీతేంద్రియమో, అదృశ్యమైన ఇంద్రియమో అది కలిగి లేకపోతే సంఘం బతకదు, సంఘమా అది రక్షించబడదు. 6వ ఇంద్రియం ద్వారానే సంఘం ఆరోహణం అవుతుంది. ఏ ఇంద్రియం ద్వారానే? అందువల్ల 6వ ఇంద్రియం సమయంలో పనిచేస్తుంది. వాగ్దానం చేసిన తర్వాత విశ్వాసమును ఏం చేశాడు? పొదుక్కున్నాడు, లోపల దాన్ని పోగు చేసుకున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. 2 ప్రార్థిస్తున్నాడు. ప్రత్యక్షత ఎప్పుడు పుడతాడు అనేది. పుట్టిన తర్వాత గొర్రెల కాపర్ల ఆ పశువుల శాలకి వెళ్ళలేదు. అతడు పశువుల శాలకే వెళ్ళలేదు. అక్కడ జన్మించాడనే వార్త ఇతనికి తెలుసు, కానీ ఆయనే ఇతని దగ్గరికి వచ్చాడట. ఆయనే, ఎందుకంటే ఆయనే తిరిగి వాగ్దానం చేశాడు. ఓ సుమయను, ఓ భక్తిపరుడా, ఓ వృద్ధుడా, ఇదిగో నీవు నా ఎద్దుకు రాలేదు, కానీ నేనే నీ ఎద్దుకు వస్తాను. నువ్వు నన్ను చూసిన తర్వాత నువ్వు రక్షించబడతావు. ఏమన్నాడు? సుమయను మాత్రం పశువుల శాలకి వెళ్ళలేదు. లేఖనాలు మీరు చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఏమంటున్నాడు? వాగ్దానం చేసింది ఆయనే, నెరవేర్చింది ఆయనే, జన్మించింది ఆయనే, జన్మించిన శిశువును ఎత్తుకునేలా చేసింది ఆయనే. సుమయోనికి వాగ్దానం యొక్క నెరవేర్పు సుమయోనికి చూపించింది ఆయనే. నీకు నీవుగా ఏమీ చేయలేవు. వాగ్దాన ఫలమును అనుభవించడానికి నీవు ఎన్నుకోబడితే దేవుని రాజ్యంలో అరుదైన ముత్యముగా ఉంటావు. నక్షత్రం వలె, రత్నం వలె ఉంటారు. యెహోవా కిరీటంలో రత్నాలు ఇవే. నేటికి ఆ దేశంలో సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆనాడు వాడిన కత్తులు, లేకపోతే కిరీటాలు, డాళ్ళు, వారు వాడిన జోళ్ళు అన్నీ ఉన్నాయి. ఈవెందో ఈజిప్ట్లో వారి మ్యూజియంలో ఫరో వాడింది ప్రతీది ఉంది. ఏనాటి ఫరో, ఏనాటి ఈజిప్టు, ఏనాటి ఎర్ర సముద్రము, ఏనాటి రథములు, అది ఏ సాక్ష్యము చెదరిపోలేదు. సాక్ష్యమో సజీవమై ఉంది. అది సాక్ష్యం చావలేదు, అది బతుకుంది. అది దేవుని సాక్ష్యాలు అలా ఉంటాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే మీలో అవిశ్వాసం రక్షించలేడు. ఆయన మన కొరకు రక్షణను కొని ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? రక్షణ కొన్నాడు. శిలువ మీద రక్షణ, ప్రాణమును వెలగా చెల్లించి, రక్తమును వెలగా చెల్లించి, తన జీవమును వెలగా చెల్లించి మన నిమిత్తము రక్షణ కొన్నాడు. ఆ రక్షణ కొని ఏం చేసి నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ రక్షణ ఏం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి. రక్షణ ఏం చేయాలి? కాపాడుకోవాలి. అది దినము రక్షణ కాపాడుకుంటూ అనేకులు రక్షిస్తూ, అర్థమైందా? రక్షణ యొక్క సువార్తను లోకంలో ప్రకటిస్తూ అదే నిజమైన భార్య. ఆమె
ఓ సంఘంలో చేరి ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ చెరగొట్టేస్తావా? చెరగొట్టిన వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు కష్టపడి రక్షించి తెచ్చుకున్నావు. రక్షించిన వాళ్ళందరినీ నువ్వు పామై మింగెత్తే ఇంకా సంఘంలో ఎవరైనా ఉంటారా? సంఘం అంటే నీవు నీ భర్త పిల్లలేనా? ఒక 30 మంది 40 మంది వస్తే ఇంకా అసూయ పెరిగిపోవటమేనా? అటువంటి వాళ్ళని దేవుడు ఏరేసి ఖచ్చితంగా నాకే భయం లేదు. 4,000 40,000 40,000 కాదు 4 లక్షలు కూడా ఇవ్వగలడు. కోట్లాది రూపాయలు జనులకి ఇచ్చిన దేవుడైన నేను స్వతంత్రించుకుంటాను. నాకు వాగ్దానం ఉంది లేఖన ప్రకారంగా. అర్థమవుతుందండి? అటువంటి వాళ్ళు ముందు పురుషుడు, తర్వాత స్త్రీ పురుషుడు. వాడు ఆడి కింద నేను కూలోడిని అయిపోవాలి. అది ఆడి కోరిక. నేను ఏమాత్రమో ఒక కాపరిగా ఒక మంద ఉండకూడదు, మందపాలు తాకూడదు. అది దీని కోరిక. మేము ఒక బాధను కలిగి ఉన్నాం, మా బాధ ప్రకారంగానే నువ్వు బాధ చెయ్యాలి. అది వారి కోరిక. వారి కోరికలు తీర్చడానికి ఉన్నాను నేను. దేవుని కోరికలు తీర్చొద్దు నేను. ఇంకా దేవునికి ఒక కోరిక ఉంది. దేవునికి అది నువ్వు రక్షించబడి నిత్య జీవనంలో ప్రవేశించాలనే కోరిక ఆయనకుంది. ఇప్పుడు ఆ శాంసన్ కోరిక, ఈమె కోరిక, వీరి కోరిక తీర్చడానికి ఉన్నాను నేను. అప్పుడు దేవుడు నీ కోరికలు తీరుస్తాడు. అవునా? అందుకని మానవుడు ఆశాజీవి, ఆశపడతాడు. ఆశగల ప్రాణంను దేవుడు తృప్తిపరుస్తాడు. మాటలతో అయ్యే భక్తి కదండి. మేము ప్రాంతంలో ఉన్నాం, రోజుకి రూపాయల ఆదాయం లేని ప్రాంతంలో కొత్త సైకిల్ మీద తిరుగుతున్నాను. ఇవే బట్టలు, డ్రెస్సులు, డబ్బున్నవాడేమో, జనులు, అపోహలు. ఎలాగ జీవించామో, ఎలాగ జీవింప చేశాడో ఎరుగుదును బాగా. ఆమేన్, హల్లెలూయా. అది మనం ఎన్నిటికి మొదలెట్టామండి? ఇది మెసేజ్ ఎంత టైం అయింది? 57 ముగింతాను. కనుక పైనుండి ఆయన మన కొరకు వరములను పంపెను, పరిశుద్ధాత్మను పంపెను, దేవదూతలను. పైనుండి ఏం పంపించాడు? వరములను. ఏం పంపించాడు? పరిశుద్ధాత్మను. ఏమి పంపించాడు? దేవదూతలను. అవన్నీ పైనుండి రావాలి. అంతేనా? ఎగ్జాంపుల్ 1 చెప్తున్నాను. ఇశ్రాయేల్ తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మన లోపల ఉన్న జీవాత్మ బ్రతకడానికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరం పోషించబడటానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి ఆహారము పుట్టును. భౌతికమైనది భౌతిక ధర్మాన్ని తెలుపుతుంది, ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన సంబంధమును తెలుపుచున్నది. చూసారా? అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేవదూతలు ఎక్కడి నుంచి వస్తారు? పరిశుద్ధాత్మ. వరములు కూడా వచ్చాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. మోషే అంటున్నాడు, నేను నోరు లేను వాడిని, నేను వెళ్ళలేను. నీ నోరు కాదు మాట్లాడుతా, అక్కడ నా నోరు మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళమన్నాడంటే అక్కడ నీ నోరు మాట్లాడదు, నా నోరు. అందువల్ల మోషే యొక్క నత్తి పోలేదు. మోషే యొక్క నోటి నుండే దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు అర్థమైందా? నీకు నత్తి ఇచ్చింది నేను. నత్తి నోరు నుండే నేను మాట్లాడతాను. నేను నీ నోరుతో కాదు, నా నోరుతో మాట్లాడతాను. ఇప్పుడు అర్థం చేసుకో. అర్థమైందా? పౌలంటాడు, హింసకుడును, హానికరుడును, దుర్మార్గుడును, చెడ్డవాడును, ఆయన పని చేయటకు నేను తగిన వాడను. ఈ కాల ప్రవక్త అంటాడు, నేను చదువు లేని వాడిని, నా మాట ఎవరైనా ప్రభా అన్నాడంట. చదువు లేని వాడిని. మరి ఆయనకి ఏ డిగ్రీలు లేవు, సంతకం పెట్టగలడు తప్పులు లేకుండా. నన్ను అన్నారు, మీరు ఎవరైనా కారు కొనిస్తామంటే మీరు ఎలాంటి కారుని కోరుకుంటారని అడిగారు. ఏం చేయని ఎలాంటి కారుని కోరుకుంటా? అప్పుడు నేను అన్నాను, దారిలో ఆగిపోయిన కారు కొనుక్కుంటాను. దారిలో ఆగిపోని కారు. అవునా? చదువులేదు నా దగ్గర. ప్రభా నా మాట ఎవరో, నా మాట ఏమనరో. మరి ఈ నాగరిక ప్రపంచంలో చెకోరి కెంటికి చెకోరి అడవుల నుంచి వచ్చిన వాడిని మాట వింటారా? కనీసం ఏ కళాశాలకి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి
ఒక ఫస్ట్ ఇయర్ అనేది చదవని వాడు మాట వింటారా? నీకు చదువు లేదనే నిన్ను ఎన్నుకున్నాను, నీ మాట వినేలేనని నేను చేస్తాను, నువ్వు కాదు, నువ్వు నడమన్నాడు. మోషేనే నువ్వు నడు, పౌలు నువ్వు నడు, అలాగే నువ్వు నడు. పౌలుకి చదువు ఉంది, ఈ కాలపు ప్రవక్త లేదు. బ్రతమందా? మోషేకి చదువు ఉంది, కానీ అడవిలో చదువు అంతటిని వాళ్ళు చేశాడు. మోషేనే ఐగుప్తు రాజవైద్యులన్నిటిలోని ఖాళీ చేశాడు. ఇక మోషేలో ఏమీ లేదటండి. మోషేలో పౌలు కన్నా ఘనమైన విద్యను అభ్యసించాడట. కానీ 40 ఏళ్ళు పట్టింది మోషేలోంచి బయటికి తీశాడు. చివరికి నత్తినోరుతో మిగిలాడు. చివరికి దేంతో మిగిలాడు? నత్తినోరు ఎండిన కర్రతో మోషే మిగిలాడు. మందనం కాసుకోవటం తప్ప అతడికి ఏమీ తెలియదు. తన నత్తితోరుతో ప్రసంగాలు చేయవలసిన పని ఏమీ లేదు. కనుకనే ఈ నత్తి మాటలు ఫరో వినడం చెప్పాడు. ఈ నత్తి మాటలో ఫరో నేను చంపేస్తా తెలుసా అని అన్నాడు అనుకో, ఇది ఎవరు నన్ను జైల్లో పెట్టింది అవునా? ఫరో ఏమంటాడు? నీ నోటితో నువ్వు మాట్లాడవలసిన పని నీకు లేదు. మాట్లాడేవారు మీరు గారు మీలోనున్న హల్లెలూయా. సుబియానికి ఏమైనా పరిశుద్ధాత్మ ఏమైనా వాగ్దానం చేసింది? నీ రక్షణ నీవు కన్నులారా చూడకుండా నువ్వు చనిపోవు. నీ రక్షకుడు నీవు కన్నులారా చూడకుండా చనిపోవు. వారు పుట్టిన దినం నుండి చనిపోయి దిన వరకు భక్తి పరులండి వాళ్ళు, అరుదైన భక్తి పరులు. అంతటి మహారుతుడు ఆ 8 దినముల శిశువుని ఎత్తుకోగానే రక్షించబడ్డాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుక నేను వెళ్ళలేను. దేవుని యొక్క అసలు శిశలు సంగతులన్నీ సాతానుడు అనుకరించగలడట. ఇప్పుడు వాడు అనుకరణకర్త. నిజమైన రూపాయిందా ఉందా లేదా? నకిలీ నిజమైన పార్ట్లు ఉంటాయి మన బండికి, నకిలీ పార్ట్లు కూడా. ఈ బెల్ట్ వేసుకో నీకు తిరిగిలేదండి. అది అదే యాదర కంపెనీ వాళ్ళు బెల్ట్లు ఉంటాయి, అది తెచ్చి వేసుకున్నావు అనుకో నీకు ఎక్కువ కాలం తిరుగుతుంది. యాదరకి యాదరని రాసి కింద ఆరని పెడతాడు, పెద్ద ఆర ఉంటుంది కింద, ఇది నకిలీ. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. సాతాను దేనినైనా అనుకరించగలడు. అబద్ధం ఎంత ముప్పో నకిలీ సరుకులు కూడా అంతే ముప్పు. అసలైన సరుకులు ఉంటాయి, కల్తీ సరుకులు ఉంటాయి. ఇప్పుడు అర్థమవుతుందా? వాక్యమును కూడా వాడు కల్తీ చేశాడు. అందుకనే వాళ్ళు ఆ సంఘశాఖలు కల్తీ వాక్యం తింటున్నారు, అందుకనే జబ్బు పడుతున్నారు అన్నాడు. అందుకనే ఈ వాక్యము ప్రత్యక్షపరచబడిన వాక్యము, పరలోకం నుండి దిగి వచ్చిన వాక్యము. సాతాను దేవుని యొక్క వరములను అనుకరించగలడట, ఫలములను అలాగే అనుకరించి వెళ్ళిపోయిందండి. నేను నీ యొక్క విశ్వాసము ఏదో ఒక దినమున బయలుపడుతుందని చెప్పాను. నీ అబద్ధము నట విశ్వాసము నీ నటన ఏదో ఒక నేను వర్తమానంలో చెప్పాను, ఆమెకి గుర్తుకాల. హల్లెలూయా. ఒక సేవకుడిని అంత గుడ్డిగా నమ్మకూడదు, అది వర్తమానం కాదు అని చెప్పాను. మా పిల్లలు ఏదో ఒకటి వింటారులే అని చెప్పి వినమని చెప్తే, ఏంటి డాడీ ఇంత పచ్చి అబద్ధాల కోరి యొక్క వర్తమానం మీరు మమ్మల్ని వినమన్నారు అన్నాను. వీళ్ళకి తప్పని తెలిసిపోయిందేమో, సర్లే మానేడి ఇంక వినొద్దని చెప్పాను. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కోట్ల కొలది ప్రజలు దేనేటి దినమును ప్రభు యొక్క 2వ రాకడకే ఆపేక్షతో ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నా బాధ ద్వారా ఇరువురు రక్షించబడటం దేవుడు చూపించాడు. కనుకనే పౌలు బాధ ద్వారా ప్రవక్త తన సంఘమును రక్షించుకున్నట్లు అనగానే ప్రవక్త సంఘం యొక్క బాధ ద్వారా మన సంఘంలో మనము రక్షించుకొనవచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక.